హార్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తున్నట్టు ప్రకటించింది ఇరాన్. అది ఏమన్నా రాజసౌధపు తలుపుల అలా వేయడం, అలా తీసేయడానికి, అంటే మళ్ళీ అటు నుంచి రవాణా జరిగితే పేలుస్తామని చెప్తోంది ఇరాన్. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి రెడీ అన్నటువంటిది వాళ్ళ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. నేను ఇంతకుముందే చెప్పా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, కరెక్ట్ క్లారిటీ లేదు. ఐఆర్జీసీ ఎవరి మాట ఏంటో అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్తో చర్చ జరగాలి, కానీ ప్రెసిడెంట్తో కాకుండా ఎవరో గొట్టంగాలతో చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నట్టు పార్లమెంటరీ స్పీకర్ అంటారు, ఆ స్పీకర్ మాట ఐఆర్జీసీ వెంటతో లేదో అన్నటువంటి అక్కడ ఒక గందరగోళం ఉంది, నాయకత్వ గందరగోళం ఉంది. ముక్తజా ఖొమైనీ బతుకున్నాడో లేదో తెలియదు, అతను ఏం చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మధ్యన వచ్చేటప్పటికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఏమైంది, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నామని ఇరాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మూసేస్తున్నామని చెప్తుంది ఇరాన్. ఎందుకయ్యా అంటే హార్ముజ్ జలసంధిని వీళ్ళు మూసేస్తున్నారనేసి అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి నౌకాశ్రయాలన్నిటి దిగ్బంధించింది 18 యుద్ధ నౌకలతో. ముందుకు వచ్చినటువంటి నౌకలు కూడా వెనక్కి పంపించింది. ఇప్పుడు రివర్స్ అయింది. దాంతో హార్ముజ్ జలసంధిని ఓపెన్ అని ప్రకటించింది. అయితే అమెరికా ఏమంటోంది, శాశ్వత శాంతి ఒప్పందం అంటే భవిష్యత్తులో మళ్ళీ గల్ఫ్ దేశాల జోలికి పోకుండా యురేనియం అనేటటువంటిది తిరిగి ఇచ్చేసేటట్టు, అంటే అమెరికాకి ఇచ్చేసేటట్టు అణుబాంబులు తయారు చేయబోమని రాసిచ్చి, గల్ఫ్ దేశాల జోలికి పోనని రాసిచ్చి, నువ్వు ఓకే హార్ముజ్ జలసంధిని మళ్ళీ జోలికి రానని రాసిస్తే అప్పుడు యుద్ధ విరమణ అంటది. ఇవన్నీ తదుపరి చర్చల్లో చేద్దాం, అప్పటిదాకా హార్ముజ్ జలసంధి ఓపెన్ అంటే ఓకే, హార్ముజ్ జలసంధి ఓపెన్, నువ్వు మా నౌకాశ్రయాలు కూడా వదిలేసేయండి. నౌకాశ్రయాలు వదలడానికి నిరాకరించాడు ట్రంప్. శాశ్వత ఒప్పందం అయ్యేదాకా మీ నౌకాశ్రయాలన్నీ మా ఆధీనంలోనే ఉంటాయని ప్రకటించాడు. అట్లనే అవన్నీ తాళుగట్టేరు. ఇరాన్ నౌకలు ఏమన్నా యువతలకు వస్తే అమెరికా పేల్చొస్తుంది. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య నౌకలు ఏమన్నా వస్తుంటే ఇరాన్ పేల్చుద్ది. ఇది పేల్చకుండా ఆపలేదు, అది పేల్చకుండా ఆపలేదు, మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. కాకపోతే ఇంతకుముందు అంత చురుగ్గా అట్లాంటి దాడులు చేయగలిగింది ఇక్కడ ఇరాన్. హార్ముజ్ జలసంధిని ముయ్యడం అంటే ఇంకేం లేదు, బెదిరిస్తోంది, అట్టించి వెళ్తే లేపేస్తానని. అప్పుడు యుద్ధ నౌకలు అక్కడ అడ్డుపెట్టినటువంటి అమెరికా ఆపగలదా లేదా అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడింది.